అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం 103వ భాగం. నిన్న 102వ భాగం వరకు కొంత తెలుసుకున్నాం. మిగతాది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. రవిగ్రహం వరకు తెలుసుకున్నాం. బుధగ్రహం తర్వాత బుధగ్రహం. ఈ గ్రహం కూడా ఈ మిగతా రెండు గ్రహాల కంటే ఎత్తుగా ఉండాలి. ఈ భాగం సమాంతరంగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా. ఏ సైడ్కి వాలకూడదు. కొంతమందికి ఇలాగ ఉంటుంది, అలా కూడా ఉంటుంది. లేకపోతే ఈ భాగంకి ఆక్రమించుకుంటుంది. అలాగే కాకుండా తిన్నగా ఉండాలి. ఈ సిలకలైన ఉంది కదా, దాని కింద భాగం అంతవరకు దానికి సమాంతరంగానే ఉండాలన్నమాట. ఈ బుధగ్రహం ఉన్నప్పుడు ఆ జాతకునికి మంచి బాగుంటుంది. మంచి ఏదైనా ఆరోగ్యంగా ఉంటాడు. తర్వాత మంచి 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 జ్ఞానవంతుడు కూడా అవుతాడు. ఎక్కడ లేని కొన్ని సైంటిస్టులు ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ జాతకు యొక్క ఇది కానీ కరెక్ట్గా ఉన్నట్టు ఉంది. పరిశోధనలు చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. సైంటిస్టులు అవుతారు. ఆ విధంగా ఉంటుంది. ఇది కరెక్ట్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ రెండాట్ల కంటే రెండే కాదు, మిగతా గ్రహాల కంటే కూడా బాగోవాలి. ఈ గ్రహాన్ని వదిలేసి, ఈ గురు గ్రహాన్ని వదిలేసి మిగతా గ్రహాల కంటే కూడా ఎత్తుగా ఉండాలి. ఏ సైడ్కి వెళ్ళకూడదు. కొంతమందికి ఇటు ఉంటుంది కదా భాగం, ఇటు ఉబ్బినట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు. సమానంగా ఉండాలన్నమాట. అరసే ఉన్నప్పుడు మంచి బాగుంటుంది. అలాగే మంచి వ్యాపారంలో కూడా రాణిస్తారు. వ్యాపారంలో కూడా మంచి బాగుంటుంది అన్నమాట. అది ఆ గ్రహం కూడా ఇది. తర్వాత గ్రహం చంద్రగ్రహం. తర్వాత చంద్రగ్రహం ఇది ఇంతవరకు ఉంటుంది. ఇలాగ ఈ సూర్యగ్రహానికి చంద్రగ్రహానికి మధ్యలో జీవిత రేఖ ఉంటుంది. దాన్ని అనుసరించే ఉంటుంది అన్నమాట చంద్రగ్రహం. మీకు కొన్ని గ్రహాలు గురుగ్రహం కంటే శుక్రగ్రహం కంటే ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే దాంతో సమానంగా ఉంటుంది. వాటికంటే తక్కువ ఉంటుంది. కానీ ఈ మిగతా గ్రహాల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సూర్యగ్రహం 3 గ్రహాలు కొంచెం ఎక్కువ ఉంటాయి మిగతా గ్రహాల కంటే. గ్రహ స్థానాలు ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా సమాంతరంగా ఉండాలి. మరీ ఎత్తు కాకుండా, మరీ పల్లం లోతు కాకుండా ఉండాలి. ఉన్నప్పుడు ఆ జాతకం బాగుంటుంది. మీ రేఖల గురించి చెప్పడం లేదు. ముందు గ్రహ భాగాలు ఏ విధంగా ఉంటాయి అదే చెప్తాను. ఫస్ట్ అరచేతిలో గ్రహ భాగాలు గురు, శని, సూర్యుడు, రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, కేతు ఇలాంటివి 9 ఉంటాయి కదా. కుజుడు, ఇలాంటి స్థానాల్లో ఏ స్థానాలు ఎలాగ ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గీతల గురించి తర్వాత తెలుసుకుందాం. గీతలను బట్టి కూడా మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇవి అనుకూలిస్తే కదా గీతలు కూడా, వీటి ప్రకారంగా గీతలు కూడా వస్తాయి. ఈ గ్రహాలు అనుకూలించినప్పుడు గ్రహాలను బట్టి గీతలు కూడా ఉంటాయి. అవి మంచిగా కానీ చెడుగా కానీ. లేకపోతే గీతలు కూడా చెడుగానే వస్తుంటాయి. గ్రహాలు అనుకూలించకపోతే గీతలు కూడా ఇది శని కానీ అనుకూలించకపోతే ధన రాక అనేది ఉండదు. ధనంకి చాలా ఇబ్బందులు పడతాడు. ఎవరి మీద ఒక ఆధారపడడం, వెంటనే దొరకపోవడం ఇలాంటివి ఉంటుంటాయి. అది అనుకూలించిందనుకో ధనరాక పుష్కలంగా ఉంటుంది. ఫుల్గా డబ్బు ఉంటుంది. చేతినింపులో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది. అది ఈ గ్రహాల తాలూకు అనుకూలం. నవగ్రహాలే మన జీవితాన్ని నడిపిస్తుంటాయి. ఎక్కడ సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, శని, రాహు, కేతువులు మన గ్రహాలు మన జీవితం చుట్టూ తిరుగుతుంటాయి. మన జీవితాన్ని నడిపిస్తుంటాయి ఏదైనా.
అది అందుచేత ఈ చంద్రుడు కానీ ఈ స్థానం కానీ లోతుగా ఉందనుకో చాలా ఏవి ఉండవు, ఏవి అనుకున్న పనులు జరగవు, నిరాశ నిస్సుప, అసలు ఏం చెయ్యాలో తెలియదు, అలాగా తిండిపోతులా ఎక్కడో దగ్గర కూర్చొని ఉండడం తినడం ఇవి ఉంటాయి. ఇది కానీ అనుకూలించింది అనుకో మంచి కళాపోషకుడు అవుతాడు, మంచి కళలో ఉంది కూడా రాణిస్తాడు. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు ఉన్నారనుకో, ఇది బాగున్నట్టుగా ఉంటే ఈ స్థానం అలా అంతా రాణిస్తాడు అనమాట. ఈ స్థానం బాగోలేదనుకో అందులోకి వెళ్ళి రాణించరు, మంచి పదవులు రావు, మంచి హోదాలు రావు, మంచి పేరు కూడా రాదు. ఇందులోకి వెళ్ళిన ఇది బాగున్నట్టుగా ఉంటే అన్నీ బాగుంటాయి అన్నమాట. మంచి కళలు జీవితంలో సంగీతం, సాహిత్యం ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. కళల్లో ఎన్నో రకాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో ఏదో ఒక దానికి వర్తిస్తుంది అన్నమాట. ఆ జాతకునికి అన్నీ ఒకరికి రావు కదా, ఏదో ఒకటి వర్తిస్తుంది. ఆ విధంగా ఉంటాయి. ఇది ఈ చంద్రస్థానం కానీ బాగున్నట్టుగా ఉంది. నెక్స్ట్ శుక్రుడు, ఇది కూడా కళ్ళే. శుక్రస్థానం ఈ భాగం, ఇది శుక్రస్థానం. ఇది కూడా పెద్ద స్థానం, గురుస్థానం. గురుస్థానం ఎలాగో ఇది శుక్రస్థానం కూడా అలాగే ఉంటుంది. దాని తర్వాత చంద్రస్థానం, ఇది కూడా బాగుండదు, ఇది ఎత్తుగా ఉండాలి, మరీ లోతు పల్లంగా ఉండకపోతే మంచి ఇది ఈ స్థానంలో కూడా మంచి డబ్బుకు లోటు ఉండదు. శుక్రస్థానం శుక్రమదశ అంటారు చూడండి, అలాగ ఉంటుంది. మంచి డబ్బుకు లోటు ఉండదు, దేనికి లోటు ఉండదు, మంచి కళాపోషకుడు అవుతాడు జీవితంలో, అలాగుంటుంది అన్నమాట. ఇంకా రేఖల గురించి తర్వాత చెప్పుకుంది. ఇది ఈ భాగంలో అనేకమైన రేఖలు ఉంటాయి, కుప్పలు తెప్పలుగా ఉంటాయి రేఖలు. ఈ భాగం ఏ భాగంలో ఉండవు, శుక్రస్థానంలో మటు అనేకమైన రేఖలు ఉంటాయి, చెప్పుకోలేము అన్నమాట. ఒక రేఖ గురించి చెప్పాలంటే ఒక రోజు 10 రోజులు అలాగ ఉంటుంటాయి, అన్ని రేఖలు ఉంటుంటాయి అన్నమాట. అవి ఏటో తెలియదు, ఆ విధంగా ఉంటుంటాయి. అది ఇది సరే. ఈ తర్వాత రాహు, ఈ భాగం రాహు అది ఇది ఎలా ఉండాలి, ఇది ఈ మిగతా స్థానాల కంటే కూడా కొంచెం పల్లంగా ఉండాలి ఆ భాగం. ఇది రాహు స్థానం ఇలా ఉంటుంది, అంతవరకు కొంచెం పల్లంగా ఉండాలి, మరీ లోతుగా ఉండకూడదు, మరీ ఎత్తుగా కూడా ఉండకూడదు. ఈ శని స్థానం కంటే కానీ ఈ చంద్రస్థానం కంటే దేనికంటే మధ్యలో ఉంది కాబట్టి ఇది ఎత్తుగా ఉండకూడదు, కొంచెం పల్లంగా ఉండాలి. అప్పుడే మంచి చదువు, విద్య అన్నీ అనుకుని సాధించడానికి అవకాశం ఉంటుంది. రాహుమదశ ఉంటారు దానికి, అంత దీనికి ఉన్నట్టుగా ఉంటుంది. ఏనిలో కూడా ఫెయిల్ అవ్వడం ఉండదు. BA, MA, SC ఎంతైనా IAS, IPS రకరకాలు ఎంతైనా చదవచ్చు. ఆ రాహు స్థానం కానీ కరెక్ట్గా ఉన్నట్టుగా ఉంది. అది దాని ఫలితాలను అది చూపిస్తుంది అన్నమాట. లేదు అది కానీ మరీ లోతుకి వెళ్ళిపోయి కానీ మరీ ఎత్తుగా భాగంగానే ఉన్నట్టుగా ఉంటే దాని ఫలితాలు మటుగా అనుకూలించవు, అనుకూలమైన ఫలితాలు మటుకు రావు, దుష్ఫలితాలే వస్తాయి. 10వ తరగతి వరకు ఎలాగ అందరూ పాస్ అయిపోతున్నారులే, అటెండెన్స్ ఉంటే చాలు. కానీ 10 నుంచి పాస్ అవ్వాలంటే 10 సార్లైనా 10వ తరగతిలో ఉంటారు అన్నమాట, ఇది అనుకూలించకపోతే. అది దాని తాలూకు ప్రభావం అందులో చూపెడుతుంది. అది మంచి జ్ఞానానికి, తెలివితేటలకి, విద్యకి అన్నిటికీ రాహువే అనుకూలించుతుంది అన్నమాట. అది రాహుస్థానం. ఇకపోతే కేతు ఈ భాగంలో ఉంటుంది. కేతుస్థానం మరీ అంత ఫలితాలు దీని మీద ఏమి ఉండవు, కానీ మంచి ఇది బాగుంటుంది. ఇది ఎత్తుగా ఉండాలి, ఇది కూడాను సమాంతరంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. మోక్షస్థానం అంటారు, కానీ బాగుంటుంది. మంచి కఠినంగా ఉంటాడు మనిషి కేతు స్థానంలో,
జాతకుడు ఆయనకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటే మంచి కఠినంగా ఉంటాడు. వాడు అనుకున్నదే అవ్వాలి. వాడు చేయాలని పని చేసుకోవాలి. ఏ టైం అయినా ఎంత టైం అయినా ఏదైనా పని ప్రారంభించి ఏదో పని లో స్టార్ట్ చేసాడంటే ఆ పని కంప్లీట్ అవ్వాలి. భోజనం కూడా లేకపోయినా పర్వాలేదు, ఆ పని కంప్లీట్ అయిన తర్వాతే ఆ జాతకుడికి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి అమ్మయ్య పని అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది ఈ జాతకుని యొక్క లక్షణాలు. ఏదో ఒక పని చేసుకొని ఉండాలి, కానీ ఖాళీ కూర్చోడు అనమాట. అది కేతుస్థానంలో జాతకుడు కానీ కరెక్ట్గా ఖాళీగా కూర్చోవలసిన పని ఉండదు. ఏదో పని చేయాలి, ఏదో పనిని ఏ పని లేదనుకోండి, దొరకలేదండి. సహజంగా ఉద్యోగస్తులు అవుతారు చాలామంది. ఏ పని దొరకపోయినట్టుకుంటే ఆ పని లేనప్పుడు ఏదో ఒకటి నోట్లో చేయి పెట్టడం, గోలు గీయకడం, కాలు గీయడం, ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఒక పెన్నులు తిని ఏదో గీతలు తీయడం, చెడు గీతలు, గోలు కొరకడం, లేకపోతే ఇలాంటివేవో ఉంటాయి అన్నమాట. ఏదో ఒకటి చేసుకుని ఉంటాడు, ఏదో పని చేసినట్టుగా అనమాట. కంప్లీట్ అయ్యింది ఈ పని అని అలా ఖాళీ కూర్చొని పడుకున్న మనిషి మటుకు కాదు జాతకుడు. అలాగ ఉంటుంది కేతుస్థానం అనుకూలించినట్టుగా ఉంది. మిగతా స్థానాలు అంటే ఇంక మామూలేను. కుజుడు స్థానం ఇక్కడ ఉంటుంది, అది నార్మల్ అని. ఇంకా ఆ స్థానాల గురించి పెద్దగా అవసరం ఉంది. రేఖలను బట్టి వస్తాయి అవి స్థానాలు. ఇప్పుడు ఎన్ని అయినాయి? గురువు గురించి చెప్పేసాం. శని, రవి, బుధుడు, 1 2 3 4 5 6 7 8 9 గ్రహాలు కూడా ఏ స్థానాల్లో అవి ఏ విధంగా ఉండాలి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏమో గీతల గురించి, చేతిలో గీతల గురించి చెప్పుకుందాం. గ్రహాలే ఫస్ట్ అనుకూలించాలి మనకి. గ్రహాలను బట్టి గీతలు కూడా వస్తాయి మనకు పుట్టుకని ఒకటి. రెండోదేమో కుడి చేతిలో ఉన్నవి ఈ జన్మలో చేసుకున్న ఫలితాలను బట్టి ఉంటుంది. ఆ రేఖలు మారుతుంటాయి. రేఖలు ఇంతకు ముందే నేను మొదట్లో ఫస్ట్ వీటిలో కూడా చెప్పాను. రేఖలు అనేవి పెద్ద రేఖలు అనేవి అంటే జీవిత రేఖ, బుద్ధి రేఖ, ఉదయ రేఖ ఇవి ఉన్నాయా, ఇవన్నీ 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. మనం చేసుకున్న మంచి చెడులను అంటే చెడుగా ప్రవర్తింస్తే చెడుగా మారుతాయి, మంచిగా ప్రవర్తింస్తే మంచిగా మారుతాయి. కంపల్సరీ మారడం అనేది మట్టుకు మారుతాయి ఆ రేఖలు. ఆ మార్పుని బట్టే జీవితం నడుస్తుంటుంది. అలాగే చిన్న రేఖలు ఉన్నాయి, అవి సంవత్సరంకి 2 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. అది సంవత్సరం 6 మాసాలకు ఒకసారి చిన్న రేఖలు. ధనరేఖ, విద్య రేఖ, ఉద్యోగ రేఖ ఇలాంటివి ఉన్నాయి కదా, చిన్న చిన్న రేఖలు ఇక్కడ ఉంటాయి, ఈ భాగాల్లో ఉంటాయి. ఇలాంటివి ఇవి చిన్న చిన్న ఉపరేఖలు అంటారు. అవి ఏమో సంవత్సరంకి సంవత్సరం లోపు మారుతుంటాయి. అది రేఖలని ఒకటి. రెండోది కుడి చేతికి ఎడమ చేతికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కుడి చేతిలో ఉన్న రేఖలు ఎడమ చేతిలో ఉండవు, ఎడమ చేతిలో ఉన్న రేఖలు కుడి చేతిలో ఉండవు. మనిషికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో మన చేతులు రెండు చూసుకుంటే వేరువేరేగా ఉంటాయి. ఎక్కడ ఏదో దగ్గర డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెన్స్ లేకుండా ఉండదు. ఒకే రకంగా 2 చేతులు ఎవరికీ ఉండవు. ఎందుకంటే కుడి చేయి అంటే మగవాళ్ళకి, ఆడవాళ్ళకైతే ఎడమ చేయి. కుడి చేయిదేమో మనకి ఇప్పుడు జరుగుతున్న జీవితంలో మనం చేసుకున్న పనులను బట్టి అది మారుతుంది. ఎడమ చేతి అన్నమాట ఎప్పుడో పూర్వజన్మలో చేసిన సుకృతాన్ని బట్టి అవి పుట్టుకతోనే వచ్చేస్తాయి ఆ గీతలు. అవి వచ్చి అలాగే ఉంటాయి, మరి ఇంక మారవు. ఎడమ చేతివి. కుడి చేతి మటుకు మారుతుంటాయి. అలాగే ఆడవాళ్ళకి ఎడమ చేతి మారుతాయి, కుడి చేతి మారవు, అలాగే ఉంటాయి. ఇది అవి తెలుసుకుంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట. రేఖలను చూసుకుని ఉంటే. రేఖల గురించి నెక్స్ట్ జీవిత రేఖ గురించి చెప్దాం. అందరికీ నమస్కారం, ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పడం నా వంతు నాకు తెలిసిన వరకు అది.